మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనము. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించినట్లయితే సంఘములలో అన్యులు దేవుని నమ్ముకొని వచ్చినప్పుడు కానీ, క్రైస్తవులు మారు మనసు చెంది వచ్చినప్పుడు కానీ, లేదంటే దేవుడే తెలియని ప్రజలు వచ్చి చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే ముందుగా ఉన్న ఆ విశ్వాసులు, ఆ ఆత్మీయులు కొద్దిగా గర్వముతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, నీకేం తెలుసు అనే విధముగా మాట్లాడే మాటల చేత వారిని ఇబ్బంది పెట్టే సంఘంలో చాలామంది ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు గనక ఈ వీడియో చూస్తుంటే, ప్రియ దేవుని బిడ్డ, నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీవు అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారి విశ్వాసం వలన వారు పవిత్రపరచబడ్డారు. వారికిని మనకును ఏ భేదము లేకోకుండా చేశాడు. ఇకిన మనందరం ఏకాత్మ కలిగి ఉంటున్నాం. క్రీస్తు ఆత్మ కలిగి ఉన్న మనము, ఆయన శరీరంలో ఏకమైన మనము, భేదములు ఎందుకు మనకు? ఎప్పటికీ కూడా అలా ఉండకూడదండి. నువ్వు ఏ సమయంలో ఉన్నప్పటికీ, ఏ సమయంలో నువ్వు దేవుని విశ్వసించినప్పటికీ ఆయన నిన్ను ఒకేలాగా చూస్తాడు. నువ్వు ఎన్ని రోజులు ఉన్నప్పటికీ నిన్ను ఒకేలాగానే చూస్తాడు. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. నీవు ఇంకా దేవుళ్ళు ఎదగడానికి పోటీపడు, అంతేకాని ఎవరిని కించపరచకూడదు. ఎవరి దగ్గర నీకేం తెలుసు, ఇప్పుడు దేవుని నమ్ముకొని వచ్చావు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నావు, ఇటువంటి మాటలు ఎప్పటికీ కూడా మన నోటి నుండి రావద్దు. అది చాలా తప్పండి. దేవుడు చెప్తున్నాడు, ఎప్పటికీ కూడా మనం అటువంటి ఆలోచన కలిగి ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనమందరం ఒకటే అని దేవుడు చెప్తున్నాడు. ఏ భేదమును ఆయన కలగజేయలేదని, వారి విశ్వాసం చేత వారు పవిత్రపరచబడ్డారని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనుషులలో మనమందరం కలిసి ఐక్యత కలిగి, ప్రేమ కలిగి దేవుని చెంతకు మనం అందరం చేరాలి. కానీ వివాదాలు పెట్టుకొని దేవునికి దూరం అవ్వద్దని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నీవు చెప్పిన విధముగానే సంఘంలో ఈ అల్లర్లు జరుగుతున్నాయి ప్రభువా. సేవకుల మధ్య కూడా నువ్వు చిన్న సేవకునివి, నువ్వు పెద్ద సేవకునివని, నువ్వు చిన్న విశ్వాసి, నువ్వు పెద్ద విశ్వాసాన్ని, నువ్వు అన్యునివి, నువ్వు క్రైస్తవునివని, ఇలాగ ఎన్నెన్నో భేదాలు చూపిస్తున్నారు ప్రభువా. అటువంటి బిడ్డలలో, అటువంటి లెక్కలో మేము ఉంటే మమ్మల్ని క్షమించి, అటువంటి భేదములు పెట్టే బిడ్డగా మేము ఉండకోకుండా నీ కుమారుడిగా ఉండి మేమందరం కూడా ఒకటే ఏకాత్మ కలిగి ఉన్నామని గుర్తించి, తెలుసుకొని మేమందరం నిన్నే ఆరాధించే బిడ్డలుగా, నీ మార్గంలో నడిచే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.